ముఖ్యమంత్రి పదవికి ఈటెల రాజేందర్ సూట్ అవుతాడా అవడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ముమ్మాటికి సూట్ అవుతాడు. 100% హిస్ క్యాపబుల్ ఫర్ దట్. ఎందుకు అంటే ఆయన ఆ రాజకీయ చతురత ఆయనలో ఉన్నది. ఉద్యమ కాలం నుండి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్తో సమానంగా ఉద్యమంలో పాల్గొని కొట్లాడిన వ్యక్తి ఎవరంటే ఈటెల రాజేందర్. సరే, గతంలో కొన్ని కారణాల చేత పార్టీ నుంచి వెళ్ళి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి వచ్చిండు. తర్వాత ఈ యొక్క 2-3 పార్టీలు చూసిండు. అయినప్పటికీ చివరిగా భారతీయ జనతా పార్టీలో చేరిండు. అదంతా కూడా వేరే అంశం. మరి భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మిగతా వారి పరిస్థితి ఏంది అనే క్వశ్చన్ తలెత్తినప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి వ్యూహంలోనే ఉన్నాడు, ఫిక్స్ అయి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఎవరైతే ఈటెల రాజేందర్ కంటే మొదటి నుండి భారతీయ జనతా పార్టీలో సర్వైవ్ అవుతా ఉన్నారో, ఎవరైతే ఈటెల రాజేందర్ కంటే మొదటి నుండి భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తున్నారో ఆ నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్కు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళు కావచ్చు, ఇంకా తదితరులు ఉన్నారు. అందరినీ అంశం తీసుకుంటే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు తెలంగాణ తరపున భారతీయ జనతా పార్టీ వాళ్లకు సెంట్రల్లో మంత్రి పదవులు అప్పచెప్పే ఒక ఆలోచనలో అయితే ఉన్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈటెల రాజేందర్ని ఒక బీసీ బిడ్డని, అనుభవజ్ఞుని, ఉద్యమకారుణ్ణి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటే ఆయన కంటే మొదలు ఉన్న నాయకులు అబ్జెక్షన్ చేయకుండా ఉండాలి, ఎలాంటి చిక్కు లేకుండా చేయాలి. ఆ చిక్కును ముందే సాల్వ్ చేసి ఆ తర్వాత అనౌన్స్మెంట్ చేసే యోచనలో ఉన్నట్టయితే మోడీ గారి విజన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే చూసుకోవచ్చు, ఇప్పుడు సెంట్రల్లో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం మనకు 90% అయితే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆల్రెడీ వారిద్దరి పేర్లు కూడా చాలా వార్తా కథనాల్లో బయటికి వచ్చినాయి. ఇక కాకపోతే ఇక ఏ కేటగిరీలో ఇస్తారు, వాళ్ళకు ఎక్కడ ఇస్తారు, ఎటువంటి కేటగిరీలో ఇస్తారు అనేది ఇక సెకండరీ. బట్ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది, చాలా స్పష్టంగా ఉన్నది. వాళ్ళిద్దరినీ మంత్రి పదవితో కొంత కూల్ చేసి, కూల్ అనే చెప్పుకోవచ్చు, కొంత కూల్ చేసి ఇక ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవ్వరు కూడా ఊహించలే అసలు తెలంగాణలో 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఊహించలే. ఎందుకు అంటే సడన్గా బండి సంజయ్ గారిని అధ్యక్షత పదవి నుంచి తొలగించడం వల్ల బీజేపీ గ్రాఫ్ అనేది తెలంగాణలో డౌన్ అయిందనేది ముమ్మాటికి వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అది ముమ్మాటికి వాస్తవం. సరే, ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడంతో కొంత ప్లస్ అయినప్పటికీ కూడా బండి సంజయ్ని తొలగించడం వల్ల కొంత మైనస్ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఎమ్మెల్యే స్థానాల్లో 8 సీట్లు, అసెంబ్లీ స్థానాల్లో, ఇటు లోక్సభ స్థానాల్లో 8 సీట్లు అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి మన తెలంగాణలో కావచ్చు, ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంత లేదు. నార్త్ సైడ్ అయితే ఉన్నది, అయినప్పటికీ కూడా ఇక్కడ లేని చోట్ల కూడా, ఎందుకంటే ఇక్కడ విప్లవ భావాలు ఎక్కువ, లెఫ్టిస్ట్ భావాలు ఎక్కువ, ఆ యొక్క యోచనలో ఉండే, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు అవన్నీ కూడా పునాది కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాలలో ఈ యొక్క రైటిస్ట్ భావజాలం ఉన్న పార్టీలు, ఇటువంటి పార్టీలు కొనసాగాలి, సర్వే అవ్వాలంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా బీజేపీకి లోక్సభ స్థానాల్లో 8, అసెంబ్లీ స్థానాల్లో 8 సీట్లు గెలుచుకోవడం అనేది బీజేపీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇక దానికి ఇంకొంచెం ఊతం పోయడానికి బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే యోచనలో నరేంద్ర మోడీ గారు ఉన్నారనే ఒక కథ అంశాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి, ప్రచారం అవుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీ గారు ఈటెల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీలో తెలంగాణ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అది తెలంగాణ ప్రజల యొక్క, బీసీ బిడ్డల యొక్క ఒక ఆశకు మీరు వెలుగును పోసినట్టే, ఆశకు మీరు వెలుగునిచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకోవచ్చు, బీసీ బిడ్డ కాదు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్లో చూసుకోవచ్చు, బీసీ బిడ్డ కాదు ముఖ్యమంత్రి. ఒక భారతీయ జనతా పార్టీ తరపున బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు అంటే ఈ 2 పార్టీల నుంచి వెళ్ళి బీసీలు అంతా కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉంటాయి. అది పార్టీ కోసం కాదు, నాయకుడి కోసం. ఆల్రెడీ తెలంగాణ మొత్తం, ఎంటైర్ తెలంగాణలో ఈటెల రాజేందర్ గారికి ఒక మంచి పేరు అయితే ఉన్నది, అది అందరికీ తెలిసిందే. ఇంటికి పోతే ఎప్పుడైనా కూడా బుక్కడ అన్నం పెట్టింది బయటికి పంపడు అన్న ఒక పేరు కూడా ఉన్నది ఆయనకు.
ఒక ఇంటికి పోతే అన్నం పెట్టడం విషయం కాదు. ఉద్యమ సమయంలో కేసులు పడ్డ యువకులను ఎవరు పట్టించుకోకున్నా కూడా వాళ్ళకు బెయిల్ ఇప్పించి వాళ్ళ అనారోగ్య సమస్యలు తీర్చి వాళ్ళ హాస్పిటల్స్కు బిల్లులు కట్టి వాళ్ళ చదువులకు సంబంధించిన ఫీజులు కట్టిన పేరు ఘనత కూడా ఎవరికి ఉన్నాయి అంటే ఈటెల రాజేందర్ గారికి ఉన్నాయి. ఉద్యమ సమయంలో ఆయన ఎకరాల భూములు అమ్ముకున్న సందర్భాలు కూడా మనం చాలా క్లియర్గా చూసినాం. అటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. అటువంటి వ్యక్తికి ఇంకా అంటే ఈ యొక్క అగ్రవర్ణ ముఖ్యమంత్రుల మధ్య మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రుల మధ్య ఒక బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆ దిశగా ఆయనను తీసుకుపోవడం అనేది తీసుకపోతే అది హర్షించదగ్గ విషయం, ప్రశంసించదగ్గ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఈ రకంగా ఈటెల రాజేందర్ పైన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి అది ఎటువైపు దారితీస్తుంది, మరి ఇంటర్నల్గా బీజేపీలో ఎవరైనా అపోజ్ చేస్తారా లేకపోతే సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి.